హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ టైల్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఇంటికి వచ్చిన రామదత్తుడు మిథున నిశ్చితార్థం ఏర్పాట్లు ఎలా చేయాలో వివరించాడు భార్య కనకానికి. రాంబాబు మొహం మార్చుకొని బయటకు వెళ్ళిపోయాడు. రామదత్తుడు మిథున పెళ్లి ఖాయం చేసుకొచ్చిన మరుసటి రోజే ఊరికి వెళ్ళిపోతాను అనంటే బ్రతిమిలాడి కనకం తమ్ముడిని వెళ్ళకుండా ఆపింది. మిథున ఇక నుండి పశువుల దగ్గరకు వెళ్ళవద్దని చెప్పాడు రామదత్తుడు. అదేంటి నాన్న అలా అంటావు? నేను ఒక్కదాన్నే వెళ్ళడం లేదు కదా, స్నేహితులతో కలిసి పశువులను తోలుకొని మేతకు వెళ్తాను. మేము గుడి దగ్గర కోనేటి దగ్గర ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటే ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఇవన్నీ పెళ్ళయ్యాక కుదరవు కదా నాన్న. ఇంట్లో ఉండి మాత్రం ఏం చేస్తాను? అలా వెళ్తే మా స్నేహితులతో గడుపుతాను కదా అంది మిథున. ఆ రోజు రామదత్తుడు కోపంగా ఉన్నప్పటి నుంచి మిథునకు పని ఎక్కువగా చెప్పటం లేదు కనకం. అదంతా మిథున చూసుకోవడం కనకానికి కూడా సంతోషమే. అవును నాన్న, అక్కతో కలిసి అందరం అలా వెళ్తే నాకు కూడా చాలా బాగుంటుంది. అక్క పెళ్ళైపోతే ఎలాగూ నేనొక్కదాన్నే ఉండాలి. అప్పటి వరకు వెళ్ళని నాన్న అంది సుధతి కూడా. ఇక ఒప్పుకోక తప్పలేదు రామదత్తుడికి. ఆ సాయంకాలం రాంబాబు కనకం ముందు తన గోడు వెళ్ళబోసుకున్నాడు. అయిపోయిందక్కా, రేపు నిశ్చితార్థం అయిపోతుంది. ఆ తర్వాత పెళ్ళి కూడా అయిపోతుంది. ఆ పెళ్ళి చూసి ఏడుస్తూ కూర్చోనా నేను? నువ్వేమో ఆ పెళ్ళిని ఆపుతానని, నాతో మిథున పెళ్ళి జరిపిస్తానని వట్టి మాటలు చెప్తావు అన్నాడు కోపంగా రాంబాబు. ఊరికి వెళ్ళి మాత్రం ఏం చేస్తావురా నువ్వు? ఇక్కడ ఉంటే పెళ్ళి అయ్యేలోపు ఏదో ఒక సమయంలో ముందుగా మిథున మెడలో తాళి కట్టవచ్చు నువ్వు. ఒకవేళ నేను ఆ పెళ్ళి ఆపలేకపోయినా బలవంతంగానైనా మిథున మెడలో తాళి కట్టవచ్చు కదా అంది కనకం. రాంబాబు కళ్ళు మెరిశాయి. అవునక్కోయ్, ఈ ఆలోచన నాకు రాలేదేంటి? ఇక నేను ఊరికి వెళ్ళేది మిథున మెడలో తాళి కట్టాకే అన్నాడు రాంబాబు. ఒరే రాంబాబు, నాకు తెలియకుండా నువ్వేం వెర్రి వేషాలు వేయకు. మిథునతో కూడా ఎక్కువగా మాట్లాడకు. మీ బావగారికి అనుమానం వచ్చిందంటే నువ్వు వెళ్ళకముందే ఊరికి పంపించేస్తారాయన నిన్ను అంది కనకం. పాపం వారికే తెలియదు రామదత్తుడికి తమ గురించి అంతా తెలుసునని. వెర్రివేషాల అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. మిథున మెడలో నేను చెప్పేంత వరకు తొందరపడి తాళి కట్టవద్దు. నాకు తెలియకుండా అసలు ఏ పని చెయ్యొద్దు. మిథునకు చాలా దూరంగా ఉండు. మీ బావగారికి అనుమానం రాకుండా ఉంటుంది. మిథున తన సొంతమయ్యే మార్గం చూపించిన అక్క కనకం తన మంచి కోసమే చెబుతుందని గ్రహించాడు రాంబాబు. బావగారి ముందు కూడా తను కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అనుకున్నాడు. అందుకే కనకం మాటలకు అలాగే అన్నట్లు తలూపాడు. మరుసటి రోజు ఉదయం మిథున పాలు పితుకుతూ ఉంది. కనకం బయట వీధిలో బావి దగ్గర నుంచి బిందెలో నీళ్లు తీసుకొని వస్తూ వాకిటి మెట్టును తట్టుకొని పడిపోయింది. గట్టిగా వెర్రికేకలు వేసింది. అయ్యో, పడిపోయాన్రో నాయనో అంటూ గావు కేక పెట్టింది. పాలు పితుకుతున్న మిథున చేతిలో పాత్రను అక్కడే పెట్టేసి పరుగెత్తుకుంటూ వచ్చి కనకం చేతులు పట్టుకొని పైనికి లేవదీయబోయింది. కానీ మిథున వల్ల కాలేదు. ఇంట్లో నుండి రామదత్తుడు బయటకు వచ్చి వీధిలో ఉన్న రాంబాబు పరుగెత్తుకుంటూ వచ్చి ఇద్దరూ కలిసి కనకాన్ని పైకి లేపారు. కానీ కనకం నడవలేకపోతూ ఉంది. కుడికాలు బాగా నొప్పి పుడుతుంది. ఇంట్లోకి చిన్నగా దాదాపుగా మోసుకొని వెళ్ళినట్టే తీసుకెళ్లారు. సుధతి తల్లి దగ్గరకు వచ్చి ఏడుస్తూ నిల్చుంది. నొప్పి భరించలేక అల్లాడిపోతున్న పిన్నిని చూసేసరికి మిథునకు కూడా ఏడుపొచ్చేసింది. రామదత్తుడు నూనె తెచ్చి పాదం మీద రాయబోతాడు. మిథున రాయవద్దని వారించింది. అలా రాయడం వల్ల పిన్నికి నొప్పి ఎక్కువవుతుందేమో అంది మిథున.
నాన్న, మీరు పిన్నిని చూస్తూ ఉండండి, మేం వెళ్ళి పూజారి గారిని తీసుకొని వస్తాం అంటూ సుదతిని తీసుకుని పూజారి గారింటికి పరుగు పెట్టింది మిథున. కనకాన్ని చూసేందుకు వచ్చిన ఇరుగు పొరుగు వారు రామదత్తుడికి ఆ ఊర్లో ఉన్న వైద్యుణ్ణి కూడా పిలిపించమని సలహా ఇచ్చారు. అక్కర్లేదు, పూజారి గారిచ్చే మందులతో బాగానే తగ్గిపోతుంది అన్నాడు రామదత్తుడు. మిథునకి పూజారి గారి మందులంటే చాలా గురి అని తెలుసు అతనికి. మిథున సుదతిలతో కలిసి పూజారి గారు కూడా అక్కడికి వచ్చారు. వాచిన కాలితో ఏమో మూలికలు నూరి కాలికి లేపనంగా పూయబోతాడు. దాన్ని మిథున అందుకొని తానే పూస్తుంది. కాలికి సున్నితంగా కట్టుకట్టింది. కొన్ని గుళికలు ఇచ్చి రోజు ఉదయం సాయంత్రం తీసుకోమని చెప్పారు పూజారి గారు. నేనిచ్చిన మందులకు నొప్పి వాపు తగ్గిపోతుంది, భయపడనక్కర్లేదు, కానీ ఒక 10 రోజుల వరకు నడవకుండా విశ్రాంతి తీసుకుంటే మంచిది అన్నారు పూజారి గారు. లేపనం పూశాక నొప్పి తగ్గి కొంచెం ఉపశమించినట్లుంది. కనకం కొంచెం ప్రశాంతంగా ఉంది. 4 రోజుల తర్వాత మళ్ళీ తన దగ్గరకు వచ్చి లేపనం తీసుకొని వెళ్ళమని చెప్పి వెళ్ళారు పూజారి గారు. రామదత్తుడు రాంబాబుని పశువుల దగ్గరకు వెళ్ళమని చెబుతాడు. బావమాట కాదనలేక అయిష్టంగా వెళ్తాడు రాంబాబు. మిథునను ఒకసారి చూసిపోదామని వచ్చిన మిథున మేనమామలు, అత్తలు మిథునకు తాంబూలాలు పుచ్చుకుంటున్నామని, అప్పటి వరకు ఇక్కడే ఉండిపోవాలని రామదత్తుడు వారికి చెబుతాడు. దాంతో వారు వెళ్లకుండా అక్కడే ఆగిపోతారు. కనకం మంచం దిగకుండా విశ్రాంతిగా ఉండాలని మిథున చెప్పడంతో అన్ని పనులు తమే నెత్తిమీద వేసుకొని చేశారు. ఇంటి ముందు పందిర్లు వేసి పిండి వంటలు కూడా చేసి అంతా సిద్ధం చేశారు. అబ్బాయి తరఫున వారు నగలు, చీరలు, సారెలతో ఘనంగా వచ్చి మిథునను తాము తెచ్చిన పట్టు చీరలను కట్టి మెడలో హారాలు వేసి తృప్తిగా చూశారు. బంగారు బొమ్మలా ఉందని పొగిడారు. కనకం మంచం మీద ఉండడంతో మిథున మేనమామ, అతని భార్య రామదత్తుడు కనకం బదులుగా తాంబూలాలు పుచ్చుకుంటారు. పిన్నికి ఇలా ఉండగా తనకు పెళ్ళి, తాంబూలాలు పుచ్చుకోవడం మిథునకు ఇష్టం లేదు. ఆపగలిగే శక్తి కూడా తనకు లేదు. అందుకే మౌనంగా ఉండిపోయింది. కనకం కూడా అన్నీ చూస్తూ మౌనంగా ఉండిపోయింది. వారితో పెళ్లి ఖాయం చేసుకున్న తరువాత ఎప్పుడూ లేనిది తను పడిపోయి ఇలా మంచం మీద ఉండటం కీడును శంకించింది. ఆ మాటే రామదత్తునితో అంది. అతను ఆమె మాటలను కొట్టిపారవేశాడు. మనిషన్నాక పడకుండా చెయ్యకుండా ఉంటామా? మనకేం ప్రాణాపాయమైనా ప్రమాదమైనా జరగలేదు కదా. నీ అజాగ్రత్త వల్ల తల తట్టుకొని పడ్డావు. అంత మాత్రానికే మంచి సంబంధం వదులుకుంటామా అన్నాడు రామదత్తుడు. ఈ పెళ్లిని ఆపడం కోసమే కనకం మాటలు అలా మాట్లాడుతుందని అనుకున్నాడతను. కార్యక్రమం అయిపోయాక అంతా వెళ్ళిపోయారు. 2 రోజులు గడిచాక మిథున మేనమామలు, అత్తలు కూడా ఊరికి బయలుదేరారు. పని భారం అంతా మిథునపై పడుతుంది అని బాధపడ్డారు వాళ్ళు. పెళ్లికి వస్తాంలే అన్నట్టుగా వెళ్ళిపోయారు. మిథున పెళ్లికి ఇంకా మాసం రోజులు ఉంది. రామదత్తుడు కొలువుకు వెళ్ళాడు. పశువుల దగ్గరికి రాంబాబు వెళ్తున్నాడు. మిథున సుదతి సాయంతో ఇంటి పనులు, పిన్ని పనులు చూడసాగింది. రామదత్తుడు వచ్చి ఇంట్లోకి అవసరమైన వస్తువులన్నింటినీ తీసుకొచ్చి ఇచ్చాడు. 2 రోజుల తర్వాత మిథునకు అన్ని జాగ్రత్తలు చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం సుదతిని ఇంట్లో పిన్ని దగ్గర ఉంచి పిన్నికి మందుల కోసం వసంతను తీసుకుని పూజారి గారింటికి వెళ్ళింది మిథున. పూజారి గారు ఇంట్లో లేకపోవడంతో మాట్లాడుకుంటూ గుడికి బయలుదేరింది. మిథున, పెళ్ళయ్యాక నువ్వు గుప్పింటి కోడలైపోతావు. అప్పుడు మేము గుర్తుంటామా నీకు? అంది వసంత పరిహాసంగా. పెళ్ళైతే మర్చిపోతానో లేదో తర్వాత సంగతి, కానీ పెళ్ళి కాకముందే నువ్వు మర్చిపోతున్నావు మమ్మల్ని. ఏయ్, నిన్నెప్పుడు మర్చిపోయానే నేను? అంది వసంత. అదే, మీ బావ కనిపించి వసంత అని మీ బావ పిలవగానే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావే, దాని గురించి మాట్లాడుతున్నా అంది మిథున.
చూడు నిన్నేం చేస్తానో అంటూ మిథునను పట్టుకోబోయింది వసంత. మిథున వసంత దొరక్కుండా పరిగెత్తూ ఉంది. వసంత కూడా ఆమె వెనకాలే పరిగెడుతూ ఉంది. అలా పరిగెడుతూనే గుడిలో ప్రవేశించారు ఇద్దరు. అలా మిథున వసంత ఒకరి వెనకాల ఒకరు పరిగెడుతూ ఒకరిని ఒకరు పట్టుకోబోయారు. మిథున అదే పనిగా పరిగెడుతూ ఎవరినో గట్టిగా ఢీకొట్టింది. మిథున పరిగెడుతూ ఎవరిని ఢీకొట్టిందో మరో భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.